హలో అండి, అందరికీ నమస్కారం. కార్తీక మాసం 4వ రోజులోకి ప్రవేశించాం. అయితే కార్తీక మాసంలో 4వ రోజుకి ఒక ప్రత్యేకత కలదు. ఈరోజు ఒక ప్రత్యేకమైన పర్వదినం. అదేంటి అంటే నాగుల చవితి. కార్తీక మాసంలో శుద్ధ చవితి అంటే 4వ రోజున మనం నాగుల చవితిగా జరుపుకుంటాం. మీకు అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ప్రతి వాళ్ళు కూడా ఆ రోజు ఉదయాన్నే లేచి ప్రాతకాలంలో తలస్నానం చేసి పుట్ట దగ్గరికి వెళ్ళి నాగేంద్రుడికి పాలు అవి పోసి చలిమిడి నువ్వులు చిమ్మిరి అవి నైవేద్యంగా పెట్టి టెంకాయ కొట్టి నాగేంద్రుడిని ఆరాధించుకొని వస్తారు. అదేవిధంగా కొంతమంది నాగ పడిగలకు కూడా పాలు పోసి పూజ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా కుజదోషం ఉండేటువంటి వాళ్ళు, ఎవరైనా సరే సంతానం లేనటువంటి వాళ్ళు, వీళ్ళు ఎక్కువగా ఈ నాగుల చవితి రోజున ఈ నాగేంద్ర స్వామిని పుట్టకెళ్ళి పాలు పోసి పూజించడం జరుగుతుంది. అసలు ఏమీ లేకపోయినా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఉదయాన్నే లేచి స్నానం చేసి పుట్టకెళ్ళి ఆవు పాలు పోయాలండి. ఆవు పాలు తెచ్చుకొని మనం బియ్యం నానేసుకొని చలిమిడి చేసుకొని వడపప్పు పానకము టెంకాయ అరటి పళ్ళు అవన్నీ తీసుకెళ్ళి ఆ పుట్టలో పోసేసి మనం రావచ్చు అనమాట. ఎవరైనా కూడా ఇది చాలా విశేషమైనటువంటి రోజు అనమాట. ఈ 4వ రోజు నాగుల చవితి ప్రతి ఒక్కళ్ళకు కూడా తెలిసిందే. మనందరం కూడా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా నాగుల చవితిని చాలా పెద్ద ఎత్తుగా చాలా విశేషంగా జరుపుకుంటారనమాట. ఇది 4వ రోజుకు ఉండేటువంటి ప్రాధాన్యత. ఇంకా మనం ఇప్పుడు యథాప్రకారంగా కార్తీక మాస పురాణంలోనికి వెళ్ళిపోదామా? కార్తీక పురాణం 4వ అధ్యాయం. అయితే ఈ 4వ అధ్యాయంలో ప్రత్యేకంగా దేని గురించి ప్రత్యేకంగా చెప్పబడిందంటే దీపదాన మహిమ. నేను మీకు ప్రారంభంలోనే చెప్పుకున్నాను. కార్తీక మాస విశిష్టతను గురించి చెప్పేటప్పుడే అసలు మిగతా ఏ మాసానికి దీపం అని పేరు లేదు. ఒక కార్తీక మాసానికే కార్తీక దీపాలు పేరు. మాసంతో దీపాలని పేరు కాదు. విశేషంగా కార్తీక మాసంలో ఎక్కువగా దీపాలను వెలిగించడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఆ దీపాలను వెలిగించి ఆ దీపదానాన్ని చేస్తే ఎంతటి గొప్ప ఫలితాన్ని ఇస్తుందో మనం ఈరోజు ఈ అధ్యాయంలో తెలుసుకుందామా? ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాహాత్మ్యం యొక్క మహిమ వల్ల రాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొందుదరని చెప్పుచుండగా జనకుడు మహాతపస్వి తమరు తెలియజేయు ఇతిహాసములు వినిన కొలది తనివి తీరకున్నది. కార్తీక మాసంలోనే ముఖ్యంగా దీపదానం ఎందుకు చేయవలయినో ఎవరిని ఉద్దేశించి చేయవలయినో వివరింపుడని కోరగా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పదొడగిరి. అప్పుడు అంతకుముందు ఆయన చెప్పాడనమాట, కార్తీక మాసంలో దీపదానం చాలా విశేషం అంటే. అప్పుడు దానికి జనక మహారాజు అడుగుతున్నాడు వశిష్ఠుల వారిని. ఏమని అంటే, ఎందుకయ్యా కార్తీక మాసంలో ఎందుకు చేయాలా దీపదానము? దాని పవిత్రత ఏంది? ఎవరిని ఉద్దేశించి దీపదానం చేయాలి? కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా నాకు వివరంగా చెప్పండి అని చెప్పి వశిష్ఠుల వారిని జనక మహారాజు ప్రార్థించారనమాట. జనక, కార్తీక మాసమందు అన్ని దానములు చేయవచ్చును. అందు దీపదానము అతి ముఖ్యము. దీని వలన మిగుల ఫలము నొందవచ్చును. శివకేశవుల ప్రీత్యర్థము శివాలయమున గాని విష్ణాలయమునందు గాని దీపదానము చేయవచ్చును. శివాలయంలో చేయొచ్చు, విష్ణాలయంలో అయినా సరే ఈ దీపదానాన్ని చేయవచ్చు అనమాట. సూర్యాస్తమయమందు అనగా సంధ్యా చీకటి పడు సమయమున శివకేశవుల సన్నిధిని గాని ప్రాకారమునందు గాని దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తి నొందుదురు. కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవు నేతితో గాని కొబ్బరి నూనెతో గాని అవిసె నూనెతో గాని విప్ప నూనెతో గాని ఏది దొరకనప్పుడు ఆముదముతో గాని దీపం వెలిగించి ఉంచవలను. కార్తీక మాసంలో శివాలయంలో అయినా సరే విష్ణాలయంలో అయినా సరే నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ అవిసె నూనె కానీ కొబ్బరి నూనె కానీ విప్ప నూనె కానీ చివరికి ఏది దొరకలేదు ఆముదంతో అయినా సరే దీపాన్ని వెలిగించడం చాలా మంచిది. దీపారాధన ఏ నూనెతో చేసినను మిగుల పుణ్యాత్మురాలుగాను భక్తిపరులుగాను అగుటేగాక అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధి కేగుదురు. నువ్వు దీపారాధన ఏ నూనెతో చేసినా సరే అది గొప్ప అనంతమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది చెప్తున్నాడు అనమాట. దాని గురించి ఇందుకు ఒక కథ గలదు, వినుము. పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి విసుగు చెంది తుదకు గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుండగా అచ్చటకు పిప్పలాదుడను మునిపుంగవుడు వచ్చి, పాంచాల రాజా, నీవెందులకు ఇంత తపమాచరించున్నావు? నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా
ఋషిపుంగవ, నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపదలు ఉన్నను నా వంశము నిలుపుటకు పుత్ర సంతానము లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పెను. పూర్వం పాంచాల దేశాన్ని పరిపాలించే రాజుకు, రాజు అంటే అన్నీ ఉంటాయి కదా, సకల ఐశ్వర్యాలు అష్టైశ్వర్యాలు అన్నీ ఉంటాయి, కానీ సంతానం లేదుట. అనేక యజ్ఞాలు యాగాలు పూజలు అన్నీ చేశాట. ఏం చేసినా ఆయనకు ఫలితాన్ని ఇవ్వాలి. చివరికి విసుగు చెంది ఆయన గోదావరి నది తీరానికి వచ్చి అక్కడ తపమాచరించుతున్నట్ట. ఆయన అలా తపమాచరించే సమయంలో పిప్పలాదులు అనేటువంటి ఋషిపుంగవుడు అక్కడికి వచ్చి ఆ పాంచాల రాజు చూసి, ఓ రాజా, నువ్వు ఎందుకు ఇంత కఠోర తపస్సు చేస్తున్నావు, నీ కారణం ఏంది అని చెప్పి అడిగితే, అయ్యా నాకు అన్నీ ఉన్నాయి కానీ పుత్ర సంతానం లేదు, వంశాన్ని ఉద్ధరించాలంటే పుత్ర సంతానం కావాలి కదా, కాబట్టి నాకు అదే లేదు, దానికోసం నేను కృంగి కృషించి ఇక్కడ నేను తపస్సు చేస్తున్నాను అని చెప్పాట. అంత నా మునిపుంగవుడు పోయి కార్తీక మాసమున శివ సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపదానం చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి అడలిపోయిను. అప్పుడు ఆ పిప్పరాజుడు మునేం చెప్పా అంటే, అయ్యా నువ్వు కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళి ఆ శివుడు ఎదురుకుండా శివదేవుడి ప్రీతి కొరకు దీపదానం కనుక చేసినట్లయితే నీ కోరిక నెరవేరుతుందని చెప్పాట. వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెడలి పుత్రప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేయించెను. దాన ధర్మాలతో నియమానుసారంగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడవకుండా నెల దినములు అట్లా చేసెను. ఆయన వెంటనే రాజ్యానికి పోయి కార్తీక మాసం నెల రోజులు కూడా ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించి రోజు ప్రాతకాలంలో స్నానం చేసి దీపాన్ని ఉంచి చక్కగా ఈ కార్తీక వ్రతాన్ని చాలా నియమనిష్టలతోటి ఆచరించాటనమాట. తత్పుణ్యకార్యం వలన ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమముగా నవమాసంలో నిండిన తర్వాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుని గరును. ఎప్పుడైతే ఆ పుప్పరాజుడైన ఋషిపుంగవుడు చెప్పినట్టు ఈ కార్తీక వ్రతాన్ని నెల రోజులు విడవకుండా ఆచరించాడు, దాని ఫలితముగా ఈ వ్రతం అయిపోయిన తర్వాత ఆయన భార్య గర్భాన్ని ధరించి నవమాసం నిండిన తర్వాత ఒక శుభముహూర్తంలో ఒక కుమారుడికి జన్మనిచ్చిందిట. రాజకుటుంబీకులు మిగుల సంతోషించి తమ దేశం అంతటను పుత్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మములు చేసి ఆ బాలునకు మిత్రవర్మ అని నామకరణం చేయించి అమిత గారాభంతో పెంచుచుండిరి. కాబట్టి రాజు తలుచుకుంటే తనకు లేకలా కొడుకు పుట్టినప్పుడు ఆయన చాలా భారీ ఎత్తున సంబరాలు చేసి ఆ కుమారుడికి మిత్రవర్మ నామకరణం చేసి చాలా గారాభంతో పెంచుతున్నారట. కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానం కలిగినందువలన తన దేశం అంతటను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేసి తీరవలని రాజు శాసనం చేసను. ఎందుకంటే ఆయన కార్తీక మాసం వ్రతం చేసినందువల్లే ఆయనకి కుమారుడు కలిగాడు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా తన రాజ్యంలో ఉండే ప్రజలందరూ కూడా ఈ కార్తీక వ్రతాన్ని నెల రోజులు చేయాలి అని చెప్పి ఒక శాసనం చేశాట. రాజు కదా, ఆయన రాజు దలుచుకుంటే పదవే ఉంది అన్నట్లుగా కుమారుడు మిత్రవర్మ దినదిన ప్రవర్ధమానుడగుచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తి సాము మొదలగునవి నేర్చుకును. ఈ కుమారుడిని లేక పుట్టాడు కాబట్టి గారాభంగా పెంచుతున్నాడు కదా, అతడు కూడా రోజు రోజుకి పెరుగుతూ అన్ని శాస్త్రాలు చదువుకొని రాజులు కదా మరి ధనుర్విద్య కత్తి సాము ఇవన్నీ కూడా నేర్చుకున్నట్ట. కానీ యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేతను తల్లిదండ్రుల గారాభం చేతను తన కంటికింపకు స్త్రీలను బలాత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కామవాంఛ తీర్చుకొనిచుండెను. చూడండి, వయసు వచ్చే కొద్దీ అతడు కాబట్టి మన స్నేహం కూడా దీన్ని బట్టి ఎటువంటి వారితో చేయాలి అంటే మంచి వాళ్ళతోటి స్నేహం చేయాలి. కానీ పాపం ఈ మిత్రవర్మ రాజు యొక్క కుమారుడు చెడ్డ సవాసం వల్ల ఇంకా పైగా తల్లిదండ్రుల యొక్క గరాభం వల్ల ఆయన కళ్ళకి ఎవరైతే మంచిగా కనిపిస్తారో ఆ స్త్రీలందరినీ కూడా బలాత్కారం చేస్తూ ఎవరైనా ఎదిరిస్తే వాళ్ళని దండిస్తూ వాళ్ళతోటి పాపం తన కోరికలు తీర్చుకుంటూ ఉండేవాట. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి అంటే ఎవరిని కూడా అమిత గారాభం చేయకూడదు, తప్పు చేస్తే దండించాలి. అతి గారాభం అనేటువంటిది పనికిరాదు, అది వాళ్ళని చెడగొట్టడానికే పనికి వస్తుంది కానీ వాళ్ళ శ్రేయస్సుకు ఉపయోగపడదు. ఇది అనమాట మనం తెలుసుకోవాల్సింది. అదేవిధంగా దుష్టుల సహవాసం చేయకూడదు, మంచి వాళ్ళ సహవాసమే, మంచి వాళ్ళతోటే స్నేహం చేయాలి. ఈ రెండు విషయాల్ని మనం ఇక్కడ జ్ఞప్తికి తెచ్చుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని పాటించాలి. తమ పిల్లల పట్ల ప్రేమ ఉండొచ్చు కానీ అతి గారాభం చేసి వాళ్ళని చెడిపోయేటట్లు చేయకూడదు. మన గారాభం వల్ల వాళ్ళు చెడిపోకూడదు. తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుని ఎడ చూచి చూడనట్లు విన్నట్లు ఉండిరి. మిత్రవర్మ ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డు చెప్పు వారలను నరుకుదురని కత్తి పట్టుకొని ప్రజలను భయకంపితులను చేయుచుండెను. అటులో తిరుగుచుండగా
ఒకానొక దినమున ఒక బ్రాహ్మణ పడుచును చూచుడు తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య, మిగుల రూపవతి. ఆమె అందచందములు వర్ణించుట మనమధునకైనను శక్యము కాదు. కాబట్టి మిత్రవర్మ ఈ విధంగా రాను రాను ఇంకా అతని యొక్క దుష్ప్రవర్తన మితిమీరిపోయింది. ఎవరైతే ఆయనకి ఎదురు చెప్తారనుకో వాళ్ళని కత్తి తీసుకొని నరుగుతాడని బెదిరిస్తున్నట. ఈ విధంగా తిరుగుతూ ఉంటే ఒకరోజు ఆయన ఒక బ్రాహ్మణ స్త్రీని చూశాట. ఆమె ఎలా ఉందంటే ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని యొక్క భార్య, మిగులు రూపవతి. ఆమె అందచందాలు వర్ణించడానికి ఆ మన్మధునికి కూడా శక్యం కాదుట. అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్యబొమ్మ వలె నిశ్చేష్టుడై కామ వికారముతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియజేసును. ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము, శీలము, సిగ్గు విడిచి అతని చేయి పట్టుకొని తన శయన మందిరానికి తీసుకొని పోయి భోగములను అనుభవించెను. ఇట్లా ఒకరినొకరు ప్రేమలో పరవశులగుడిచే వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనుచు తమ కామవాంఛ తీర్చుకొనుచుండ్రి. అటుల కొంతకాలం జరిగెను. ఎటులనో ఈ సంగతి ఆమె మగనికి తెలిసి, అంటే ఆ భర్తకు తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుని చంపవలెనని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి మొలలో పెట్టుకొని సమయము కొరకు నిరీక్షించుండెను. ఈ విధంగా ఈ బ్రాహ్మణ స్త్రీ కూడా ఆ రాజకుమారుడితో తిరగడం చిన్నగా ఆమె భర్త పసిగట్టాడు అనమాట. తెలుసుకొని ఆయన కోపంతో ఉద్రిక్తుడైపోయి ఎలాగైనా సరే వీళ్ళిద్దరిని చంపాలని చెప్పి ఒక కత్తి పట్టుకొని తిరుగుతూ ఉండేవాట. సమయం కోసం వేచి చూస్తున్నాడు అనమాట ఆయన. ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఇరువురు శివాలయంలో కలుసుకొనవలని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గంలో బయలుదేరి ఒకరోజు వాళ్ళిద్దరూ కార్తీక పౌర్ణమిలో ఒక పాడుపడ్డ శివాలయంలో కలుసుకుందామని చెప్పి నిర్ణయించుకొని ఏమీ తెలియనట్లే ఎవరికి వాళ్ళు రహస్య మార్గంలో బయలుదేరారట. ఈ సంగతి ఎట్లో పసిగట్టి ఆ బ్రాహ్మణుడు, అంటే ఉన్న భర్త ఉన్నాడు కదా బ్రాహ్మణుడు, అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండను. వీళ్ళిద్దరి మాటలు వినతరు వీళ్ళిద్దరి కంటే ముందుగానే బయలుదేరిపోయి ఆ గర్భగుడిలో వెనకాల కత్తి పట్టుకొని దాంకోనున్నాడు అనమాట. ఆ కాముకులిద్దరూ గుడిలో కలుసుకొని గాఢాలింగన మార్చుకున్న సమయమున చీకటిగా ఉన్నది. దీపం ఉండిన బాగుండును కదా అని రాకుమారుడు అనగా ఆమె తన పైట చెంగు చించి అక్కడున్న ఆముదపు ప్రమిదిలో ముంచి దీపం వెలిగించెను. తర్వాత వారిరువురు మహదానందముతో రతిక్రీడల సలుపుటకు ఉద్యుక్తులగుచుండగా అదే అదనుగా ఆమె భర్త తన మొలనున్న కత్తిని తీసి ఒక్క వ్రేటితో తన భార్యను ఆ రాజకుమారుని ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించెను. చెప్పాను, ఇంత ముందరే చెప్పాను కదా నేను, ఆమె భర్త పసిగట్టాడని చెప్పి ఆ విషయం. కాబట్టి అతను కోపోద్రిక్తుడై ముందుగానే గర్భగుడిలో ఉన్నాడు కదా ఆయన, కాబట్టి వీళ్ళిద్దరినీ కూడా ఆ కత్తి వేడితో చంపేసి చివరికి తాను కూడా అసహ్యంతో పొడుచుకొని మరణించాట. వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం ఒకట వలను ఆ రోజు ముగ్గురు చనిపోవటం వలను శివదూతలు ప్రేమికులు ఇరువురిని తీసుకొని పోవుటకును యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవుటకును అక్కడికి వచ్చిరి. ఆ రోజు ఏమైందంటే కార్తీక పౌర్ణమి, సోమవారం రెండూ కలిసి వచ్చాయన్నమాట. ఒకే సమయంలో ఒకే స్థలంలో ముగ్గురు కూడా మరణించారు. ఈ వీళ్ళిద్దరిని తీసుకొని పోవడానికి, అంటే ఈ ప్రేమికులు ఇరువురిని తీసుకోపోవడానికి విష్ణుదూతలు, ఈ బ్రాహ్మణుని తీసుకోపోవడానికి యమదూతలు వచ్చారట అక్కడికి. అంతా యమదూతలు చూచి బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నన్ను తీసుకొని వెళ్ళేటకు మీరేలా వచ్చినారు? కామాంధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతల విమానంలో వచ్చుటేలా చిత్రంగానున్నది అని ప్రశ్నించను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అన్నట్ట, ఇదేంది, నన్ను తీసుకోపోవడానికి యమదూతలతోటి ఆ బ్రాహ్మణుడు అంటున్నట్టు నన్ను తీసుకోపోవడానికి మీరు వచ్చారేంది? అసలు కన్ను మిన్ను గాలక వావి వరుసలు లేకుండా విచ్చలవిడిగా సంచరిస్తున్న వాళ్ళని తీసుకోపోవడానికి విష్ణుదూతలు రావడం ఏంది? చాలా చిత్రంగా ఉంది, అసలు ఏం అర్థం కావట్లేదే, మీకేం పుణ్యం పాపం తెలియదా అని చెప్పి అడిగాట ఆ బ్రాహ్మణుడు. అంత యమకింకరులు, ఓ బ్రాహ్మణుడా, వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున తెలిసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిని దీపం వెలిగించడం వలన అప్పటి వరకు వారు చేసిన పాపములనియు నశించిపోయినవి. కావున వారిని కైలాసంలో తీసుకొని పోవటకు శివదూతలు వచ్చినారు. అప్పుడు చెప్తున్నారట ఆ శివదూతలు, అయ్యా, వాళ్ళు తెలుసో తెలియకో కామం కోసమో ఈరోజు కార్తీక పౌర్ణమి సోమవారం ఉదయం నుంచి ఏం తినలేదు, ఆ శివాలయంలో దీపాన్ని వెలిగించారు.
కాబట్టి అంతకు ముందర వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా నశించిపోయాయి. కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళడానికి కైలాసం నుంచి శివదూతలు వచ్చారు అని చెప్పాట. ఈ సంభాషణ అంతా వినుచున్న రాజకుమారుడు అలా ఎన్నటికి జరగనివ్వను. తప్పొప్పులు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలములో మరణించితిమి కనుక ఆ ఫలము కొంత ఆ బ్రాహ్మణునకు దానము చేసెను. వెంటనే అతనిని కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సాన్నిధ్యమునకు చేర్చిరి. ఎంత చెడినా రాజు కదా, కొంచెమన్నా ధర్మం న్యాయ విచక్షణ ఉంటుంది కదా. అప్పుడు ఆ రాజకుమారుడు అన్నట్ట, తప్పొప్పులు ఎవరు చేసినా అది పక్కన పెట్టండి, ఎలా ఉన్నప్పటికీ ఒకే సమయంలో ఒకే స్థలంలో ముగ్గురం మరణించాం కాబట్టి ఆ పుణ్యం ఏదైనా ఉంటే దాంట్లో కొంత భాగం ఆయనకి దానంగా ఇస్తాను, కాబట్టి ఆయన కూడా కైలాసానికి తీసుకెళ్దామని చెప్పాట. అప్పుడు సరేనని చెప్పి ఆ కొంత పుణ్యఫలాన్ని ఆ బ్రాహ్మణుడికి దారబోసాట రాజకుమారుడు. వెంటనే అతనిని కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సాన్నిధ్యానికి చేర్చారట శివదూతలు. వింటివా రాజా, ఆ శివాలయంలో ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవుటయేగాక కైలాస ప్రాప్తి కూడా జరిగెను. దీపదానం వలన అనంతమైన మాహాత్యమున్నది. కాన కార్తీక మాసములో నక్షత్రమాలైన దీపం ఉంచిన వారు జన్మరాహిత్యమునుదురు. కాబట్టి చెప్తున్నాడు అనమాట ఇక్కడ వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో, ఓ రాజా విన్నావా, ఆ శివాలయంలో చూడు దీపం వెలిగించినందువల్ల ఆ రోజు కార్తీక పౌర్ణమి సోమవారము, పైగా వాళ్ళు ఉదయం నుంచి ఏం తినకుండా దీపం వెలిగించారు కాబట్టి అప్పటిదాకా వాళ్ళు చేసిన పాపాలన్నీ పోవడమే కాకుండా వాళ్ళకి కైలాస ప్రాప్తి కూడా కలిగింది. కాబట్టి దీపదానం అనేటువంటిది, ఆ దీపదానము చాలా గొప్పది. అది దాంట్లో అనంతమైనటువంటి చెప్పడానికి వీలు లేనటువంటి మహాత్యం ఉంది. కాబట్టి కార్తీక మాసంలో ప్రతి ఒక్కళ్ళు కూడా దీపదానం చెయ్యాలి. శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ దీపాన్ని ఉంచాలి. దీనివల్ల వాళ్ళకి జన్మరాహిత్యం వస్తుంది అని కూడా చెప్పాడనమాట. ఇది కార్తీక మాసం 4వ అధ్యాయము దీపదాన మహిమ. కాబట్టి దీపదాన మహిమని ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకొని ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కళ్ళు కూడా శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ లేదా తులసి కోట దగ్గర కానీ లేదా రావి చెట్టు దగ్గర కానీ ఉసిరిగి చెట్టు దగ్గర కానీ ఎక్కడైనా సరే రోజు కూడా ఒక బియ్యపు పిండితోటి ప్రమిదం చేసి దాంట్లో ఒక ఒత్తి వేసి దీపాన్ని వెలిగించి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. ఈ విధంగా నెల రోజులు చేసిన తర్వాత చివరి రోజు దాంట్లో ఒక వెండి కుంది తీసుకొని దాంట్లో ఒక బంగారపు ఒత్తి వేసి ఈ వెలుగుతున్న మళ్ళీ యథాప్రకారంగా పిండితో దీపం చేసి దాంట్లో ఒత్తి వేసి ఆ వెలుగుతున్న దీపంతో పాటు దీనిని కూడా బ్రాహ్మణుడికి దక్షిణ పూర్వ సహితంగా దానం చేస్తే దీపదానం ఈ విధంగా చేయాలన్నమాట. ఇది దీపదానం యొక్క చేయాల్సిన తీరు. ఇది దీపదానం యొక్క మహిమ. ఇప్పుడు దా చెప్పాను కదా, విన్నారు కదా. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా వీలైనంత వరకు మీ శక్తిని బట్టి కార్తీక మాసంలో దీపదానాన్ని చేసి ఆ శివుడి యొక్క అనుగ్రహాన్ని విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొంది ప్రతి ఒక్కళ్ళం కూడా జన్మాంతరమున కైలాస ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయాల్సిందిగా కోరుతున్నానండి.